మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్లో ఉత్కంఠ కొనసాగింది. కాశీ నిరుద్యోగ బాధ, స్వప్నతో వాదన ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. మరోవైపు దీపపై చాడీలు చెప్పవద్దని సుమిత్ర జ్యోత్స్నను గట్టిగా హెచ్చరించింది. ఆమె సీఈఓ పదవిపై దృష్టి పెట్టమని సూచించింది. కుటుంబంలో కొత్త బంధువుల రాకతో మరో సెంటిమెంట్ డ్రామా మొదలైంది. కార్తీక దీపం 2 శనివారం ఎపిసోడ్లో నిన్ను ఎన్నిసార్లు లేపాలి కాశీ అంటుంది స్వప్న. ఇంతకుముందు అయితే ఈ టైంలో హడావిడిగా ఆఫీసుకు వెళ్లేవాడివి. నీకు బాక్సు, బాటిల్ అందిస్తూ మరోపక్క వేరే పనులు చేస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఈ టైం వరకు నిద్రపోతున్నావు అంటుంది. అందుకు కాశీ ఫీల్ అవుతాడు. జాబ్ లేనివాడంటే ఎవ్వరికైనా లోకువే. నీ మాటలు మారిపోయాయి. ఒకవేళ నేను నైట్ షిఫ్ట్ చేసి పడుకుని ఉంటే ఇలా మాట్లాడేదానివా అని అంటాడు. నాకు నైటంతా నిద్రపట్టలేదు. అందుకే ఇప్పుడు పడుకున్నా. జాబ్ లేనివాళ్లు 9 గంటల వరకు పడుకోకూడదు అంతే కదా అంటూ కోపంగా లేస్తాడు. వీరి ఇద్దరి మాటలు బయటినుంచి విన్న శ్రీధర్ కావేరితో స్వప్నను కాస్త జాగ్రత్తగా మాట్లాడమని చెప్పు. ఇలాంటి టైంలో మన మాటలు కాశీకి భరోసానిచ్చేలా ఉండాలి అని చెప్తాడు. అందరూ ఒకేలా ఉండరు. ఉదాహరణకు కార్తీక్ చూడు. కుటుంబంతో సహా రోడ్డుపై పడ్డాడు. అయినా సరే నిలదొక్కుకుని తనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్తాడు. ఆ మాటలను కాశీ అపార్థం చేసుకుంటాడు. దీపను బయటకు గెంటే మమ్మీ అంటుంది జ్యోత్స్న. దీప డాడీతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? డాడీకి నీకు గొడవ జరగడానికి కారణమే దీప కదా అంటుంది. అందుకు సుమిత్ర, నీ మాట విని నేను తప్పు చేశాను. నా భర్త నాపై కోపం చూపించలేదు. నాలోని తప్పు చేసిన మనిషిపై చూపిస్తున్నాడు. ఇన్నేళ్ల మా కాపురంలో నేను ఎలా ఉంటాను, ఏ పని చేస్తాను, ఏ పని చేయలేను అనే విషయాలు తనకు తెలియవా? నేను తప్పు చేశానని మాత్రమే తనకు తెలుసు. అది నువ్వు చేయించావని తెలిస్తే అస్సలు ఊరుకోడు అంటుంది. దీపపై చాడీలు చెప్పడం మానే. టైం వేస్ట్ చేసుకోకుండా సీఈఓ పదవి కాపాడుకునే ప్రయత్నం చేయంటుంది సుమిత్ర. జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది లోలోపల. శ్రీధర్ ఇంటికి వాళ్ల బావమరిది, అతని భార్య అంటూ 2 కొత్త క్యారెక్టర్లు వస్తాయి. అతను పెళ్లికి పిలవడానికి వచ్చి శ్రీధర్ కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడుతాడు. నీ కూతురు అలా, కొడుకు ఇలా, ఎవ్వరూ నీ మాట వినలేదు కదా అని అంటాడు. శ్రీధర్ అతనికి గట్టిగానే సమాధానం చెప్పి పంపిస్తాడు. సుమిత్ర మాటలను గుర్తుచేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో అక్కడికి పారు వస్తుంది. నన్ను మొత్తానికే వదిలేశావా? అందుకేనా చిన్నప్పుడు నన్ను మార్చింది అంటుంది జ్యోత్స్న. సెంటిమెంట్స్ పండించకు అంటుంది పారు. ఈ ఇంట్లో ఎలాంటి పరిస్థితిలో అయినా నాకు తోడుగా ఉండేది గ్రానీ మాత్రమే. తనని దూరం చేసుకోవద్దు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నేను కాశీకి జాబ్ ఇప్పించాలి. ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి అనుకుంటున్నా. కాశీ నా సొంత తమ్ముడు అంటుంది జ్యోత్స్న. ఆ మాట విన్న కార్తీక్, కాశీ నీకు సొంత తమ్ముడు ఎలా అవుతాడు అంటాడు. కాశీ మా బాబాయ్ కొడుకు కాబట్టి నాకు తమ్ముడు అంటుంది జ్యోత్స్న. తనతో ఎన్నో పనులు చేయించుకున్నారు. ఇప్పుడు వాడికి అవసరమైనప్పుడు మీరు సహాయం చేయడం లేదు. ఇంతేనా మీ ప్రేమ అని జ్యోత్స్న కార్తీక్ను ప్రశ్నిస్తుంది. మీతో చెప్పించుకునే స్థాయిలో మేము లేము. నా చెల్లెలు తన భర్త గురించి నా తండ్రి చూసుకుంటాడు అంటాడు కార్తీక్. వీడికి ఛాన్స్ ఇవ్వకూడదు, ఇస్తే చెడుగుడు ఆడుకుంటాడు అంటుంది పారు. అయితే మనమే వాళ్లతో ఆడుకోవాలి గ్రానీ అని జ్యోత్స్న అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది. మొత్తం మీద నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ కుటుంబ బంధాలు, వ్యక్తిగత పోరాటాలు, కుట్రలతో నిండిపోయింది. జ్యోత్స్న తన తల్లి మాట వింటుందా, లేక తన పంతమే నెగ్గుతుందా అన్నది వేచి చూడాలి. రాబోయే ఎపిసోడ్లో మరిన్ని మలుపులు చూడవచ్చు.